హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమోఘం. ఈరోజు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా టెంపుల్ స్టైల్ పులిహోర చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ లాస్ట్ వరకు చూడండి. సో నేను మధ్యలో చెప్పే టిప్స్ కానీ ప్రాసెస్ కానీ మీరు మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకోగలరు. సో ఇక్కడ నేను కుక్కర్లోకి ముప్పావు కప్పు వరకు రైస్ తీసుకుంటున్నాను. కప్పు అయితే 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. సో తీసుకున్న రైస్ని 4 to 5 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న రైస్లోనే నేను ఇక్కడ 4 cups ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్కి నేను 4 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ తీసుకొని 2 నుండి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 2 to 3 విజిల్స్ సరిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే 2 విజిల్స్ అన్నవి సరిపోతాయి. ఇక్కడ 1 కప్పు వరకు చింతపండు తీసుకుంటున్నాను. చింతపండుని ఇక్కడ బాగా కడుక్కొని నానబెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ అప్రాక్సిమేట్గా నేను 100 grams ఆఫ్ చింతపండు తీసుకుంటున్నాను. కనీసం చింతపండుని పావు గంట సేపు నానబెట్టుకోండి. సో ఇక్కడ మనకి అన్నం అనేది కుక్ అయిపోయింది. సో ఇలా చూపిస్తున్న విధంగా మీకు అన్నం కనుక వచ్చినట్టయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందని. మీకు ఇంకా కొద్దిగా మెత్తగా రావాలి అనుకుంటే అన్నం హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో ఈ అన్నం మొత్తాన్ని ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇంకోవైపు మెంతులు, జీలకర్ర, మిరియాలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. మీడియం పెట్టుకొని ఒక 2 to 3 minutes రోస్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా సైడ్కి తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పొడిలా చేసుకొని పొడి నేను లాస్ట్లో చూపిస్తాను. సో అదే ప్యాన్లోకి ఒక 4 to 5 tablespoons వరకు ఆయిల్ తీసుకోండి. మనం చేస్తుంది పులిహోర కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సరిపోకపోతే మధ్యలో యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 కప్పు వరకు నేను పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు కాస్త చిటపట్లు ఆడేంత వరకు, రంగు మారినంత వరకు వేపండి. ఇప్పుడు అందులోకి ఆవాలు 1 పావు టేబుల్ స్పూన్ తీసుకొని చిటపట్లు ఆడినంత వరకు అందులో వేస్తాను. ఇప్పుడు ఇదే పల్లీలోకి మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, 1 పావు టీ స్పూన్ వరకు ఇంగువ, కరివేపాకు తీసుకొని బాగా కలుపుకోండి. కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము, పావు టేబుల్ స్పూన్ బెల్లం. ఇక్కడ బెల్లం అన్నది మన పులిహోరకి చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్ ఇస్తుంది కాబట్టి బెల్లాన్ని మోస్ట్లీ స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు ఇందు నుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సైడ్ తీసుకోండి. అది ఏం చేయాలి అన్నది నేను లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మగ్గించండి. సో ఇందాకలో మనం చింతపండు అన్నది నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టిన చింతపండు స్ట్రెయిన్ లేకపోతే మిక్సీ పట్టుకొనైనా ఈ తాలింపులోకి వేసేయండి. ఇలా వేసిన చింతపండుని తాలింపుని బాగా మిక్స్ చేసి కనీసం ఒక 7 to 8 minutes వరకు ఉడకనివ్వండి. ఇలా చూపిస్తున్న విధంగా కాస్త బాయిల్ అయిన తర్వాత చూసారు కదా, మీకు పైన ఆల్రెడీ కనిపిస్తుంది ఆయిల్ అనేది ఎలా ఫామ్ అయిందో. సో ఇప్పుడు ఇదే రైస్లోకి మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ని, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సైడ్ పెట్టుకున్న తాలింపుని, ఇంకా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులో వేసేసి అంతా 1 డైరెక్షన్లో స్టార్టింగ్లో కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మీకు సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత తీసుకున్నా సరే దానికన్నా పెద్ద బేసిన్ తీసుకుంటే మీకు కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి.
సో చూసారు కదా టెంపుల్ స్టైల్ పులిహోర పర్ఫెక్ట్గా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి.